ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులతో విరుచుకుపడుతుండగా అటు హెజ్బొల్లా కూడా ఇరాన్కు మద్దతుగా దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లెబనాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు నెతన్యాహు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఒక కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటివరకు ఎయిర్ స్ట్రైక్స్కే పరిమితమైన ఈ యుద్ధం ప్రస్తుతం గ్రౌండ్ స్ట్రైక్స్కి కూడా వెళుతోంది. అంటే కనుక ఆర్మీ రంగంలోకి దిగుతుంది అన్నమాట. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. సదర్న్ లెబనాన్ దిశగా ఇజ్రాయెల్ దళాలు కదిలి వెళ్తున్నాయి. హెజ్బొల్లా స్థావరాలపై ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు గ్రౌండ్ అటాక్స్కు రెడీ అయ్యాయి. అటు ఇరాన్లో కూడా పదాతి ఆపరేషన్కు వెనుకాడబోమని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్లోని అమెరికన్ల భద్రతకు గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నుంచి యుఎస్ పౌరులను తరలించేందుకు ఎలాంటి సాయం చేయలేమని చేతులెత్తేసింది. సొంతగా వెళ్ళాలి అనుకునేవారు ఈజిప్ట్లోని తాబా క్రాసింగ్ లేదా జార్దన్లోని ఇట్జాక్ రాబిన్ బార్డర్ క్రాసింగ్ ద్వారా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రయాణాలకు ఎంబసీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. యుఎస్ దౌత్య అధికారులు వెళ్లాలనుకునేవారు యుఎస్ ఎంబసీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.